అందరికీ నమస్కారం. ఈరోజు మనం కూచిపూడి సమీపంలో కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి వెళ్తున్నాం. పేరు మొవ్వ. కానీ ఈ చిన్న గ్రామం ఖ్యాతి మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే ఇక్కడున్న శ్రీ మొవ్వ వేణుగోపాల స్వామి ఆలయం, ఇంకా ఈ క్షేత్రంలో జన్మించిన మహాకవి క్షేత్రయ్య వల్లే ఇది ఆంధ్ర సంస్కృతిలో ఆధ్యాత్మిక సాహిత్య వైభవానికి చిరునామా అయింది. స్థల పురాణం ప్రకారం ఇది సాధారణ కృష్ణాలయం కాదు. ద్వాపర యుగంలో ఒక కార్తీక పౌర్ణమి రోజు రాధాకృష్ణులు రాసలీలలో తేళ్లాడుతున్నప్పుడు శ్రీకృష్ణుడి కాలి వద్ద ఉన్న నూపురంలోని మువ్వ ఇక్కడ నేల మీద పడిపోతుంది. శ్రీకృష్ణుడు ఆ మువ్వ కనిపెట్టమని నారద మహర్షికి ఆజ్ఞాపిస్తాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ మువ్వ దొరకదు. తర్వాత ఆ మువ్వ మౌద్గల్య మహర్షిగా పునర్జన్మ తీసుకుంటాడు. నారదుడు అతనికి తన మూలం చెప్పి, నీ తపస్సుతోనే ప్రభువు నీ ముందుకు వస్తాడు అంటాడు. మౌద్గల్య మహర్షి ఇక్కడే ఇసుకతో చిన్న వేణుగోపాల స్వామి విగ్రహం తయారు చేసి గాఢ తపస్సు మొదలు పెడతాడు. అతని భక్తి చూసి శ్రీమన్నారాయణుడు వెలుగు దీపంలా ప్రత్యక్షమై అదే ఇసుక రూపం స్వయంభూగా స్థిరమైపోతుంది. ఆ రాత్రే దేవతలంతా కలిసి స్వామివారికి ఆలయాన్ని ఏర్పరిచినట్టు స్థలపురాణం చెబుతుంది. మౌద్గల్య ఋషి తపస్సుతో దిగివచ్చిన గోపాలుడు కావడంతో ఆయనకు మొదట మువ్వ వేణుగోపాల స్వామి, దాంతో గ్రామానికి మువ్వ, తర్వాత కాలక్రమేణా మొవ్వ అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో ప్రధానమూర్తి శ్రీ వేణుగోపాల స్వామి. శిలాలో కాదు, ఇసుకతో రూపొందిన స్వయంభూమూర్తి అన్నది ఈ క్షేత్రం గొప్పతనం. స్వామివారి వెన్నెల్లాంటి మృదువైన రూపం వేణువు చేతిలో గోపాల భంగిమలో దర్శనమిస్తారు. మౌలిక విగ్రహానికి ప్రత్యక్షంగా అలంకరణలు చేయకుండా నిత్యం పూజలు బయట నిత్యారాధనా విగ్రహానికి జరుపుతారు. దీనితో స్వయంభూమూర్తిని ఎల్లప్పుడూ రక్షిస్తారు. ఆలయంలో స్వామివారితో పాటు గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక గర్భగృహం ఉంది. మొవ్వ అంటే గుర్తుకొచ్చే రెండో పేరు మహాకవి క్షేత్రయ్య. అసలు పేరు వరదయ్య. 17వ శతాబ్దంలో జీవించిన ఈ కవి మొవ్వలోనే జన్మించి పెరిగాడు. చిన్నప్పటి నుంచే వేణుగోపాల స్వామిపై మమకారం పెంచుకుని ఆయనతోనే ప్రేమ, విరహ, సౌందర్యాలను గీతల రూపంలో ఆరాధించాడు. క్షేత్రయ్య రచించిన పదాలన్నీ మువ్వ గోపాలుడి మీదే. ఆయన కీర్తనలు, పదాలు ఆంధ్ర సంగీతం, కూచిపూడి, భరతనాట్యం నృత్యాలపై అపార ప్రభావం చూపాయి. అన్నమయ్య, త్యాగరాజుల సరసన నిలిచే స్థానం సంపాదించాయి. మొవ్వ ఆలయంలో క్షేత్రయ్య విగ్రహం కూడా ఉంది. అతను మనల్ని చూస్తూ, నేను పాడిన ప్రతి పదం నా గోపాలుడి కరుణ వల్లే అని చెప్పినట్టు అనిపిస్తుంది. ఈరోజు కూడా మొవ్వలో క్షేత్రయ్య కళాసమితి స్థాపించబడింది. అక్కడ సంగీతం, నృత్యం నేర్పుతూ వేణుగోపాల స్వామి జ్ఞాపకాన్ని, క్షేత్రయ్య పదాలను తరాలకు తీసుకెళ్తున్నారు. ద్వాపర యుగం నుంచి నేటి వరకు ఈ ప్రాంతం దివిసీమగా పిలిచే అత్యంత పవిత్రమైన క్షేత్ర పరిసరాల్లో ఒకటి. కృష్ణాష్టమి, వసంతోత్సవం, శ్రావణమాసం, దసరా, వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం వంటి పర్వదినాల్లో ఆలయం చుట్టూ కోలాహలం, ఆహ్లాదం నిండిపోతాయి. నిత్యంగా శంఖాభిషేకాలు, తులసి దళార్చనలు, భోగాలర్పణలు జరుగుతాయి. ఈ ఆలయం గ్రామస్తుల జీవితానికి కేంద్ర బిందువు లాంటిది. ఇలా మొవ్వ వేణుగోపాల స్వామి ఆలయం ఒక పావన భక్తుని తపస్సు, శ్రీకృష్ణుడి కాలిమువ్వ, స్వయంభు ఇసుకమూర్తి, మహాకవి క్షేత్రయ్య పదాలు ఇవన్నీ కలిపిన అపూర్వ పవిత్ర క్షేత్రం. మీరు మొవ్వకు వెళ్ళినప్పుడు గోపాలస్వామిని దర్శించుకోవటం మాత్రమే కాదు, క్షేత్రయ్య పాడిన ఆ ప్రేమభరితమైన పదాలు, నృత్యరసాలు, గాలిలో వినిపించే బాంసూరి స్వరాలు ఇవన్నీ మీ మనసును తాకేలా ఉంటాయి. మీకు ఈ వీడియోలో మొవ్వ ఆలయ చరిత్ర నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అరుదైన దేవాలయాల కథలు, చరిత్రల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో మరో అద్భుతమైన పుణ్యక్షేత్రంతో కలుద్దాం.